హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు రప్ప రప్ప నరికితే తప్పేంది అన్న వ్యాఖ్యల మీద ఇవాళ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ముఖ్యంగా సినిమాటిక్ వ్యవహారాలు, సినిమాటిక్ మాటలు సినిమాల్లో బాగుంటాయి కానీ నిజ జీవితంలో బాగుండవు అని అన్నారు. వాస్తవానికి ఇక్కడ ఒక స్పష్టమైన ప్రత్యేకతను మనం చూడొచ్చు. సినిమా స్టార్ అయిన పవన్ కళ్యాణ్ గారేమో సినిమాల్లోనే స్టార్గా ఉన్నారు, నిజ జీవితంలో వాస్తవిక దృక్పథంతో బతుకుతున్నారు. కానీ ఒక వారసత్వంగా రాజకీయ నేతగా ఎదిగిన జగన్మోహన్ రెడ్డి గారేమో సినిమా స్టార్లా నిజ జీవితంలో సినిమాల డైలాగులు వల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది తప్పు అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. నేరాన్ని సమర్థించడమే, నేరస్తుల వ్యాఖ్యల్ని మనం సమర్థించడం కూడా నేరమే అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది రెచ్చగొట్టడమే అని చెప్పి చెప్తున్నారు. పోలీసులకు కఠిన చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేశామని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవచ్చు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ అంశంలో ఏమైనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందా? అసలు చట్టంలో ఈ రకమైన వెసులుబాట్లు ఉన్నాయా? ఆయన అరెస్టుకు దారితీసే అవకాశం ఎంతవరకు ఉంది? తదితర అన్ని అంశాలను మనం మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. రజనీ గారు నమస్కారం అండి. నమస్తే కిరణ్ గారు. రజనీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు ఎలాగుంది? అంటే కేసులు నమోదు చేసి అరెస్టు చేయమనేమన్నా ఒక ఇండికేషన్ గా భావించాలా? సార్, ఇక్కడ ఆయన ఉద్దేశం ఆయన క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే సినిమా డైలాగే కదా, మాట్లాడితే తప్పేంటి అనే ఒక వర్డింగ్ దాంట్లో సినిమా డైలాగులు సినిమాలో మాట్లాడొచ్చు, బయట మాట్లాడొచ్చేమో, కానీ రాజకీయంలో కాన్స్టిట్యూషనల్ పదవిలో ఉన్నటువంటి మీరో నేనో మనలాంటి వాళ్ళు నిజ జీవితంలో ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఇలాంటి డైలాగులు వాడకూడదు అని ఆయన ఎన్నో మార్లు చెప్పేవారు. అత్తారింటికి దారేదిలోనో మరి ఏదో సినిమాలో ఆయన వాడిన సింహం గడ్డం గీసుకుంటది, నేను గీసుకోను ఆ డైలాగ్ కూడా నాకు అసలు సినిమాలో చెప్పడానికే చాలా ఆశ్చర్యకరంగా నవ్వుగా అనిపించింది. నిజ జీవితంలో ఎందుకు ఇలాంటి డైలాగులు ఎవరు మాట్లాడడం, ఎక్కడ మాట్లాడడం అనేసారి ఒక ప్రస్తావన కూడా జరిగింది. ఎందుకంటే అది అక్కడి వరకే. అక్కడి నుంచి వచ్చాక ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలని ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో నువ్వు ఎంపీగా ఉన్నావో, ఎమ్మెల్యేగా ఉన్నావో, సీఎం గా ఉన్నావో, మీ నాయన ఒక ముఖ్యమంత్రి స్థాయి, నువ్వు ఒక ముఖ్యమంత్రి గల వ్యక్తివి, నువ్వు నీలాంటి వాడు ఏముంది రప్ప 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 అని గంగమ్మ జాతరలో పొట్టేళ్ళను నరికినట్టు నరికితే తప్పేంటి, ఆ డైలాగ్ వాడితే తప్పేంటి అనే పదం వాడడం అసలు చాలా తప్పండి. అసలు ఆయన దాన్ని సమర్థించడు, లేకపోతే ఎవరో పెట్టిందని నన్ను అడుగుతారేంటి అంటాడేమో, దానికి నాకేం సంబంధం అంటాడేమో అనుకున్నాను. కానీ యా సినిమా యా ఊరు అనుకుంటా ఆ డైలాగ్ ని మళ్ళీ మళ్ళీ చెప్పించి దాంట్లో తప్పేంటి అంటే చాలా ఆసక్తిగా ఉన్నారండి రజనీ గారు. మీరు అబ్జర్వ్ చేస్తే 3 సార్లు వల్లి వేసాడు. వాళ్ళు చెప్పడం, ఈయన వల్లి వేయడం 3 సార్లు. అంటే ఆస్వాదించాడు ఆయన. ఆ నరకడము, చంపడము, తలకాయలను నరకడం, ఇలాంటి పదజాలాన్ని ఆయన ఆస్వాదించినట్టే కనబడుతుందండి. అసలు గంగమ్మ జాతర అనే పదాన్ని ఎవరు ఏంటది గంగమ్మ జాతర, గంగమ్మ జాతరలో ఏంటది ఏటకోవడం వల్ల పొట్టేళ్ళ ఏట పొట్టేళ్ళు. అసలు ఏదో నరకడమే కొత్తలాగా, అసలు నరకడం అంటే తెలియనట్టుగా రోజు రాజారెడ్డి గారి ఫ్లెక్సీలు పట్టుకొని తిరుగుతున్నారంటే దాని అర్థం రాజశేఖర రెడ్డి అంటే రాజకీయం చేసినాడేమో. రాజారెడ్డి అంతా నరుకుడే నరుకుడు. అవును. ఆ నరుకుడు ఎట్టుందంటే పులివెందుల నడిబొడ్డులోనే ఆయన నరికినారు బాంబు పెట్టి. అటువంటి రాజకీయంలో ఆయన ఫ్లెక్సీలు పట్టుకొని అసలు నేను ఇంతవరకు ఏ రాజకీయ ప్రచారంలో కూడా రాజారెడ్డి గారిని చూడలే. కొత్తగా తెస్తున్నారండి. ఇంతకుముందు ఒక విచిత్రమైన అంశము గమనించారు రజనీ గారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేసేది, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శనాత్మకంగా చెప్పేది. ఇవాళ దాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని ఎస్ రాజారెడ్డి రాజ్యాంగం రాబోతుంది 2029 అంటున్నారంటే ఎంత బరి తెగించారో చూడండి. సరే, ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ఒక డాక్టర్ ప్రొఫెషన్ లో వచ్చిన వ్యక్తి కాకపోతే వాళ్ళ నాయన అందున అన్ని చోట్ల పుషప్ బాగా ఇచ్చినాడండి. రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని బాగా లేపారు. కానీ రాజశేఖర రెడ్డి గారు జగన్ రెడ్డి గారిని లేపడం వల్ల కాలేదు, లేపలేకపోయారు. అందుకే పక్కకు తప్పుకోవాల్సి వచ్చిందో వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇప్పుడు ఒక వస్తువు మనకి పనికి రానప్పుడు దాన్ని ఇక పూజించడం ఎందుకు, పక్కన పెట్టుకోవడం ఎందుకు, పనికి రాని వస్తువు పక్కనే కదా పడేసేది. అవునండి. ఆ మాదిరిగా రాజశేఖర రెడ్డి గారు పాపం ఫ్లైట్ యాక్సిడెంట్ లో అలా దుర్మరణం గురి అయినారు. కానీ రాజారెడ్డి గారు బతుకుంటే జగన్ రెడ్డి గారు మరో ఆయన సీఎం అయి ఉండేవాడు. ఎందుకంటే రాజారెడ్డి గారి వల్లే సాధ్యం అవుతుంది ఈ సీఎం అనే ఒక పదవిని తీసుకురావడంలో. మీరు గమనించండి, మన వివేకానంద రెడ్డి గారిని గనక గుండెపోటు పక్కకు నెట్టడం అంటే ఈ లోకం నుంచి తప్పించడమా? మరి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు నేను బతుకుండగా అవినాష్ రెడ్డి నేను ఎంపీని కానివ్వను అన్నాడు. నువ్వు బతుకున్నప్పుడు సంగతే కదా అవినాష్ రెడ్డిని ఎంపీ చేయడమే అంతిమ లక్ష్యం అనుకున్నాడు. ఆయన బతుకుంటే సీఎం అయి ఉండేవాడో
అయ్యుండని వాడు వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎస్ ఎస్ రజనీ గారు పాయింట్ లోకి వస్తే ఆయన మీద చట్ట ప్రకారం దీని మీద కేసు నమోదు చేయగలిగిన సెక్షన్లు ఏమన్నా ఉన్నాయా? శతకోట్లింగాల్లో బోల్డ్లింగం ఇక్కడ ఒక కేసు నమోదైంది, ఏమవుతుంది సార్? సార్ నేనేమంటున్నానంటే నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే అసలు సెక్షన్లు ఉన్నాయా? ఇలాగా ఒక వ్యాఖ్య రప్ప రప్ప నరుకుతాము అని ఆ కార్యకర్త అంటే అలా అంటే తప్పేంటని ఆయన అంటే దీన్ని ఒక రెచ్చగొట్టడం కింద భావించేమన్నా సెక్షన్లు ఉన్నాయా? ఆ రకమైన సెక్షన్లు ఉన్నాయా అని అడుగుతున్నా. 100% ఉన్నాయండి. పోలీస్ యాక్ట్ అమలులో ఉండగా 144 సెక్షన్స్ ఫోర్స్ లో ఉండగా ఆయన్ని అసలు ఆ మీటింగ్ పెట్టుకోవద్దన్నప్పుడే వితండవాదంతో పెట్టుకున్నారు. ఇంతమంది 100 మందే వెళ్ళాలన్నప్పుడు వేల మందిని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వాళ్ళు రాజారెడ్డి ఫ్లెక్సీలో లేకపోతే రప్ప రప్ప నరుకుతామో 2029 ఎలక్షన్స్ లో మేము ఒక్కొక్కడిని నరికేస్తామంటే ఎవడెవడిని నరుకుతారు, ఎందుకు నరుకుతారు, ప్రజల్ని నరకడానికైనా ఈయన పరిపాలన చేస్తుంది అంటూ ఈ వీటన్నిటిని బేస్ చేసి క్రిమినల్ కాన్సిపరసీ అంటే నేరపూరితమైన కుట్రతో కావాలని అంటున్నారు. 34 ఐపీసీ కామన్ ఇంటెన్షన్ అంటే అక్కడ ఉన్నవారు కానీ రాజకీయ పదవిలో ఉన్నవారు కానీ అందరూ ఒకే ఇంటెన్షన్ తో కావాలని ఆ ఫ్లెక్సీ మీద ఆ రాత రాపిచ్చినారు. సో వీటన్నిటికంటే మించి ఇక్కడ ఒక గొడవలని ప్రేరేపిస్తున్నారు. అంటే లైక్ ఏదో ఒకటి ఒకరికొకళ్ళు నరుక్కోమంటూ వీళ్ళని ప్రొవోక్ చేస్తున్నారు, అంటే ప్రేరేపించడం, ఇన్స్టిగేషన్ చేయడం. ఇవన్నీ కలిపి ఒక 4-5 సెక్షన్స్ తో కేసులు వేయొచ్చండి. అందున ఏ గొడవలు లేకుండా సామరస్యంగా మీరు ఇలాంటి ర్యాలీలు చేసుకోమని చెప్పినటువంటి పోలీసు వారికి విధులకి ఆటంకపరుస్తూ వాళ్ళు చెప్పినటువంటి విధులకి రూల్స్ కి విరుద్ధంగా పోయినందుకు సెక్షన్ ఐపీసీ 353 కూడా నమోదు చేయొచ్చండి. ఏదైతే చెప్తున్నారో అది పూర్తిగా ఖండించదగింది. ఐపీసీకి సంబంధించి ఒక 4-5 సెక్షన్స్ లో ఈయన మీద కేసు నమోదు చేయవచ్చు. కానీ ఇంతవరకు గానీ నమోదు చేయలేదు. కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఏం చెప్తున్నారంటే ఇలాంటి మాటలు ప్రవోక్ చేసే వారిని చట్టరీత్యా నేరం కాబట్టి ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు. ప్రజాస్వామ్యాన్ని అంటే కాపాడడంలో కీలక పాత్ర వహిస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అంటే సినిమా డైలాగులు యథార్థ జీవితంలో చెప్పడం కాదు, అలా చెప్పకూడదు. సినిమా డైలాగులు సినిమాలకు మాత్రమే పరిమితం. అందులోనూ రెచ్చగొట్టే ధోరణితో నరుక్కుండే ధోరణితో చెప్పే డైలాగులు అస్సలే చెప్పకూడదు. జనాల్ని ఒకళ్ళొకళ్ళు నరుక్కోండి అంటూ చెప్తూ ప్రజాస్వామ్యంలో అల్లర్లు రేపడానికి కారణమైనటువంటి మీ వాంగ్మూలం ఏముందో ఉందో అది రాతపూర్వకంగా ఎవిడెంటరీగా ఉంది కాబట్టి ఈ ప్రొవోక్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి సార్? ఇక్కడికి వచ్చేటప్పటికి సార్ 323, 326 లని 2-3 సెక్షన్స్ ఉంటాయి సార్. అవి వచ్చేటప్పటికి ఆయుధాలు తీసుకునో లేకపోతే మారణ హోమాలు చేస్తున్నారనో దాడి చేస్తున్నారో, కేవలం ఇక్కడ మాటలతో రెచ్చగొట్టే ధోరణిదే కాబట్టి ఇక్కడ క్రిమినల్ కాన్స్పిరసీ అనేది పెట్టచ్చు సార్, లేకపోతే ప్రొవోక్ చేస్తున్నారనేటటువంటి పర్టికులర్ సెక్షన్స్ పెట్టచ్చు. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగింది అంటే నిన్న మొన్న కూడా ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగిందంటే ఒకరికొకరు నరుక్కున్నారు, మాజీ సర్పంచ్, వైసీపీ సర్పంచ్ ఇంకొక వ్యక్తులు ఎవరో నరికినారని. అంటే ఈ మాట అనడం వల్లే ఈ ఘటన జరిగింది అని కూడా భావించి వాళ్ళ మీద 324, 326 ఒకళ్ళొకళ్ళు నరుక్కున్నారు కాబట్టి ఐపీసీ 307 కూడా కట్టచ్చు సార్. సో ఈ మాటల వల్ల జరిగిన ప్రతి గొడవలకి కారణం ఈయన ఈ మాటలతో రెచ్చగొట్టడమే. అప్పట్లో సార్ ఇందిరాగాంధీ టైంలో 1975 ఎమర్జెన్సీలో కనీసం మనం మైక్ లో మాట్లాడితే కూడా మీరు జనాల్ని రెచ్చగొడుతున్నారని మైక్ లో మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. పేపర్ మీద ఏదైనా న్యూస్ ప్రకటన చేస్తే పేపర్ యాజమాన్యాన్ని, ఆధిపత్యుల వారిని అరెస్ట్ చేసేవాళ్ళు. అంటే పబ్లిక్ ని మీరు ఎప్పుడు రెచ్చగొట్టకూడదు, మీ మాటలు కానీ మీ చేతలు కానీ అంటూ మొత్తాన్ని ఎత్తి జైల్లో వేస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి పెద్ద వాళ్ళు కూడా జైల్లోనే ఉన్నారండి. ఓకే 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 రజనీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లేకపోతే ఇంకొక క్వశ్చన్ అడగాలి, మీరు ఆల్రెడీ చెప్పేశారు. 11 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఆయన, పెద్ద కేసులు ఉన్నాయి. 43,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అన్యాక్రాంతానికి సంబంధించిన అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులు ఉన్నాయి. అలాగే ఈ వివేకానంద రెడ్డి కేసు ఉంది. ఈ కేసులన్నీ ఇన్ని పెద్ద కేసులు ఉంటేనే అరెస్ట్ కాలేదు. ఈ చిన్న కేసు అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు, ఇక అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. కానీ బట్ కేసు అయితే నమోదు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. సో మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైన సెక్షన్లతో కేసు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. మరి అరెస్ట్ చేస్తారా చేయరా, అసలే ఉన్మాద గుంపు అది. సో అరెస్ట్ లాంటివి చేస్తే సమాజం మీద పడి రక్కేసే అవకాశం ఉంది. కాబట్టి ముందు వెనక ఆలోచించి ప్రభుత్వం చాలా అంటే ఆలోచించి దాని మీద ఒక్కొక్క నిర్ణయం ఆచితూచి అడుగులు వేసే అవకాశం అయితే మనకు కనబడుతోంది.